లాస్ట్ వరకు మా వీడియోలు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఉలవతో కట్ చేసుకున్నాం కానీ మేము ఎప్పుడు ఉలవ చారు అయితే చేసుకోలేదండి. నేనైతే ఉలవ చారు చేస్తున్నాను. నైట్ అంతా నానబెట్టాను, ఓవర్ నైట్ అంతా. ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాం. కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఉలవకట్టు ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇలాగైతే కుక్కర్లో మీద పెట్టేసుకుంటాము. ఇవైతే 4 విజిల్స్ వచ్చాక అప్పుడు ఆపుకుందాం. చూసారు కదా ఇలా మెత్తగా తుడిపోయి ఇవి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. వాటర్ అంతా తీసి చూసారు కదా ఇలాగైతే మనం పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ పోపు వేసుకుందాము. ఆవాలు వేసుకుంటున్నామండి పోపుకి. అలాగే జీలకర్ర, అలాగే ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అలాగే ఇంకో కూడా వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి, ఇంకా ఒక కట్ట తీసుకున్నాను నేను, అడ్డుగా తీసుకున్నాను. ఇంకా కరివేపాకు, సాల్ట్ వేసేస్తున్నాను చూస్తారు కూడా. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనం పేస్ట్ చేసింది ఉలవది వేసుకుందామండి. పేస్ట్ చేసుకున్నాం కదా ఉలవ పంచన సాల్ట్ వేసుకుందాం. అలాగే ఉలవలు చాలా మంచిదండి మనకి అన్ని విధాలుగా. కిడ్నీ ప్రాబ్లమ్స్కి 2 రోజులకు ఒకసారైనా లేకపోతే వారానికి ఒకసారైనా సరే ఉలవలు వాటర్ తాగుతూ ఉండండి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం రాకుండా కూడా బాగా ఇచ్చేస్తుంది. మలబద్ధకానికి కూడా చాలా మంచిదండి ఉలవలు మంచి మెడిసిన్ అండి. ఇప్పుడు ఇదంతా కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడైతే మనం మొత్తం వేసేసుకున్నాం కదా, ఇందులో పసుపు కారం కూడా వేసేసుకున్నాము. అయితే పసుపు వేసుకుంటున్నానండి నేను. అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే ఉలవలు ఉడికించుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా వేసేస్తున్నాను. చింతపండు అయితే నేను నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దీని అంతా పిలిపి తీసుకొని అందులో వేసుకుందాం. చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు వాటర్ తీసుకున్నాను. ఇది బాగా మరగాలండి. ఎంత బాగా మరుగుతో అంత తిక్కు అవుతుంది మనకి. ఇప్పుడు ఇది చూసారు కదా మన ఉలవచారు అయితే అవుతుంది. ఇప్పుడైతే నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకుంటే పులుపు అడ్జస్ట్ అవుతుంది అనమాట. అలాగే ధనియా పౌడర్, లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము దగ్గర పడ్డాక. చూసారు కదా మన ఉలవచారు అయితే దగ్గరికి అయిపోయిందండి. దీన్ని ఉలవచారు అంటారు, ఉలవ పప్పు కూడా అంటారు. అయితే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి. మా వీడియో కానీ నచ్చినటువంటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు మా వీడియోలు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.